నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశ భవిష్యత్తు కోసం ప్రధాని 10 సూత్రాలు ప్రతిపాదించారు. అందులో మొదటిది ఏడాది పాటు పసిడి కొనుగోలు చేయొద్దని సూచించారు. అలాగే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కళ్ళెం వేయాలన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. విదేశీ పర్యటనలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. వంట నూనెల వాడకంలో కోత విధించాలన్నారు. అలాగే రసాయన ఎరువులకు ఇక స్వస్తి పలకాలన్నారు. ఇక స్వదేశీ ఉత్పత్తులకే పట్టం కట్టాలని చెప్పారు మోడీ. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో ఆర్థిక నిపుణులు ప్రభు గారు జూమ్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. దేశ ప్రజలను ఉద్దేశించి దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలందరూ కూడా ఈ 10 సూత్రాలు పాటించాలని దేశ ప్రధాని చెప్పారు. సార్, అందులో మొదటి తీసుకుందాం. ఒక 1 ఇయర్ పాటు మీరు గోల్డ్ కొనడం ఆపేయండి, గోల్డ్ కొనడం ఆపేస్తానని ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. సో ఏ విధంగా చూడాలి సార్? అలాగే మరి బంగారం అమ్మే వారి పరిస్థితి ఎలా? ఆపమంటే ఆగుతారా? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ లో వాటికి గోల్డ్ కొనవద్దు, మీరు సంవత్సరం దాకా ఆగండి, పోస్ట్ పోన్ చేసుకోండి, సంవత్సరం దాకా ఏ ఫంక్షన్ చేసుకోవద్దంటే ఆగుతారా? అంటే వాడకాన్ని తగ్గించాలి అని చెప్తున్నారు కదా అక్కడ. వాడకాలు తగ్గి అని కాదు, పూర్తిగా 1 ఇయర్ ఆపండి అన్నట్టుగా పిలుపునిచ్చారు ఆయన. సరే, అంటే ఎందుకు ఇచ్చారనేది మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కాబట్టి, ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పారనేది తెలుస్తుంది. అంత పెద్ద ఆయన చెప్పారంటే సంథింగ్ ఏదో ఉంది అన్నట్టు. ఎందుకంటే వార్ ఏమన్నా ఎస్కలేషన్ అవుతుందా, మనకి ఏమన్నా క్రూడ్ ఏమన్నా ఇంకా విపరీతంగా ఆల్ టైమ్ హై 126 రీసెంట్ హై, ఆల్ టైమ్ హై $146, అది ఏమన్నా పెరుగుతుందా? మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేవు కాబట్టి దాని అనుకుని ఇబ్బంది పడతామా, అది ఎందుకు చెప్పారనేది మనకి దాని కొంచెం క్లియరెన్స్ గా తెలిసినప్పుడు అప్పుడు ఏమిటంటే పలానా దానికి చెప్పారనేది ఊరికనే చెప్పరు కదా. ఆ పొజిషన్ లో ఉండి మీరు కొనద్దు, లేకపోతే విదేశీ మార్గదర్శనం పెరుగుతుంది, లేకపోతే డెస్టినేషన్ మ్యారేజ్లు ఇప్పుడు ఆపుకోండి, మామూలుగా చేసుకోండి, బంగారం కొనొద్దు, ఇవన్నీ చెప్పారంటే సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ దానికి సపోర్టివ్ ఏదో ఉండాలా, దాని అనుగుణంగా చెప్పుండొచ్చు. మనకి అది తెలియకుండా మనం చెప్పుకుంటే మనం జనరల్ గా ఈయనేంటి ఇలా చెప్తున్నారు అని అనిపిస్తుంది అండి ఎవరికైనా. గోల్డ్ కొనొద్దు అనేది ఉంటే ఎందుకు కొనకుండా ఎందుకుంటారు, ఉండలేరు కదా. జనరల్ గా ఇప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది, కొంచెం చిన్నగా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్లు కొత్త ఆయన వచ్చారు, ఫెడ్ చైర్మన్ కెవిన్ మార్ష్ వచ్చాడు. ఆయన దాకా జిరోమ్ పోవాలి, ఆయనేమో ట్రంప్ చెప్పింది ఇంట్రెస్ట్ తగ్గించమంటే ఇన్ఫ్లేషన్ తగ్గితే కానీ తగ్గించను, టారిఫ్లు తగ్గిస్తే కానీ తగ్గించను అని చెప్పి కరాఖండిగా చెప్పాడు. ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. కొత్త ఆయన వచ్చారు. కొత్త ఆయన రేపు కమింగ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. యాక్చువల్ గా అంతకుముందు మీకు గుర్తుండే ఉంటది, పార్లమెంట్ లోనే డైరెక్ట్ గా కాంగ్రెస్ ని ఎత్తి చూపుతూ మీరు నా ఎమ్మటి ఎందుకు పడతారు, గవర్నమెంట్ కంపెనీస్ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కంపెనీస్ అట్లాంటివి కొనుక్కోండి, మంచి రిటర్న్స్ వస్తాయి అన్నట్టు చెప్పారు. అప్పుడు ఏమైంది, విపరీతంగా పెరిగినాయి ఆ స్టాక్స్ అన్ని, విపరీతంగా పెరిగినాయి. చెప్పకనే చెప్పాడు ఆయన. ఇప్పుడు కొనద్దు అంటున్నారు, ఎందుకు కొనద్దు అంటారు? మరి పెరిగే టైం ఇది. యాక్చువల్గా గోల్డ్ అయితే కొంచెం పెరిగే టైం, ఎందుకంటే కన్వర్షన్ డాలర్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, అవి ఇంకా పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ మొత్తం $16.5 ట్రిలియన్ అయితే దాంట్లో 60% గోల్డ్ ఉండేది ఇదివరకు, అది ఇప్పుడు మారుతోంది. ఆ 60% గోల్డ్ నుంచి 12.5 ట్రిలియన్ నుంచి 1.2 ట్రిలియన్ మారింది. ఏది, డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి దీనికి వచ్చింది. ఏది, మన డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ ఇంకా ఒక 10%, అంటే 10% అంటే 1.2 ట్రిలియన్ 12.5 లో. అదే మీకు ఇంకో 10% మారితే పరిస్థితి ఏంటి, ఎంత పెరుగుతుంది గోల్డ్? ఈ టైంలో ఎందుకు వద్దన్నారు? ఇది ఇన్వెస్టర్స్ కొంచెం కోపంగానే ఉంది ఒక రకంగా చూస్తే. పెరిగే టైంలో ఎందుకు వద్దంటున్నాడు ఆయన అనేది, ఎందుకు అనేది మనకి పోను తెలుస్తుందా, లేకపోతే ఆయన కరెక్ట్ చెప్పారా, లేకపోతే రాంగ్ చెప్పారా, ఎందుకు చెప్పారా అనేది, ఏ విధంగా ఏ ఆలోచనలతో చెప్పారా అనేది మనకి తెలుస్తుంది. అది మెయిన్ అని మనం ఆలోచించుకోవాలండి. అలాగే అండి, కరోనా టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజెంట్ అవి రాబోతున్నాయి, అందుకే పొదుపుగా వాడండి ఏవైనా అని చెప్పారు. నెక్స్ట్, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించాలి, కార్ షేరింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పారు. సో ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పారంటే మీరు అన్నట్టు ఏదో ఒక వ్యూహాత్మకంగానే ఉంటుంది, దాని వెనుక రీజన్ కాబట్టే అందరిని ఉద్దేశించి కూడా చెప్పారు. సో ఎలా చూడాలి సార్ దీన్ని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించడాన్ని? ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డారు. అలవాటు పడిన తర్వాత ఇవన్నీ కట్ చేసుకోండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, డెస్టినేషన్ మ్యారేజ్ ఆపండి అంటే ఇప్పుడు వినే పరిస్థితి ఉందా? అది పెద్ద క్వశ్చన్. ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్.
సో ఇప్పుడు అంటే ఆయన చెప్పడానికి మంచి చెప్పారా, రాంగ్ చెప్పారా, లేకపోతే రాంగ్ టైంలో చెప్పారా, లేకపోతే ఏ ఉద్దేశంతో చెప్పారా అనేది త్వరగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఈ కొనటానికి కానీ రైట్ టైం. సో తదనుగుణంగా ఏం చేయాలి నెక్స్ట్? సో మెయిన్ అదే అన్నమాట. పెట్రోల్ డీజిల్ అనేది అసలు బండి తీయటానికి ఆస్కారం లేకుండా ఉండరు కదా. ఏ పనైనా చిన్న చిన్న ఇంటి ఎగ్జాంపుల్ చిన్న చిన్నగా షాప్ దగ్గర అయినా బండి తీసి పెట్రోల్ వాడే పరిస్థితి అలవాటు అయిపోయింది జనానికి. ఇప్పుడు పెట్రోల్ తగ్గించుకోండి అంటే ఎందుకు అనుకుంటున్నాం ఆ మాట? ఎందుకు అంటున్నాం? గవర్నమెంట్ జపాన్ కానీ చైనా కానీ ఎస్పిఆర్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పిఆర్ అంటే స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ మనకి తక్కువ ఉన్నాయి. 2 months ఉన్నాయి. అవి ఎవాపరేట్ అయిపోతున్నాయి. అవి ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ కి టెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అయింది, అక్కడి నుంచి ఆయిల్ రావట్లేదు. సో మెయిన్ నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ ఓమన్ నుంచి యుఏఈ నుంచి మనం వాళ్ళు OPEC ప్లస్ నుంచి బయటకు వచ్చి మనతో డీల్ కుదుర్చుకున్నారు. సో అక్కడి నుంచి పంపించే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మనకి గ్యాస్లిన్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అక్కడి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో బంద్ అయిపోయి ఉన్నాయి, బయటికి రావట్లేదు. హార్మోన్స్ నుంచి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కూడా తగ్గించండి అంటే ఎట్లా? లాస్ట్ ఇయర్ వేసిన దిగుబడి తగ్గిపోదు, భూమిలో సారాంశం తగ్గిపోదు. అది ఆ దెబ్బ నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ మీద పడదు. అది కష్టం కదా. మరి ఏమన్నా మంచి ఇంకా ఫెర్టిలైజర్స్ ఆల్టర్నేట్ వచ్చి ఏదైనా సపోర్ట్ చేస్తే అప్పుడు ఇది అవుతారు. కానీ ఆయన చెప్పడం ఏంటి, ఇక్కడ మనకు ఫెర్టిలైజర్స్ అన్ని తక్కువ ఇస్తున్నాం, వేరే కంట్రీస్ లో అన్ని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అన్నప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ మన దగ్గర ఎక్కువ, విపరీతంగా ఎక్కువ. ప్లస్ మీకు వాళ్ళు ఇలా ఎక్కువ తీసుకున్నా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ లో ఫ్రీ ఉంటుంది. ప్రతి పౌరుడికి, ఆ దేశంలో పుట్టిన పౌరుడికి ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుంది. మన దేశంలో సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీ లేదు కదా. ట్యాక్స్లు ఏమో ఎక్కువ తీసుకుంటారు, విపరీతంగా తీసుకుంటారు. మళ్ళీ ట్యాక్స్ మీద ట్యాక్స్ తీసుకుంటారు. ఐటీలో 10%, 20%, 30% తీసుకుంటారు. మళ్ళీ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసుకుంటారు. మీరు ట్యాక్స్ కి పరంగా ఎక్కడ ఆగరు, అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎస్టిటి కూడా 200 దాదాపుగా చాలా తక్కువ పర్సెంట్ ఉండేది 150% పెంచారు ఉన్నదాని మీద. అంటే ₹1 కోటి టర్న్ ఓవర్ ఆప్షన్స్ లో చేస్తే 200 పడేది అంతకుముందు, April 1 ముందు. ఇప్పుడు 5,000 పడుతుంది. మరి ఎందుకు అంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి? ఇప్పుడు ఒకనేమో మీరు మంచి చెప్తున్నారు అంటున్నారు, ఒకప్పుడేమో ఈ రకంగా పెట్టడం ఎందుకు? ఇన్వెస్టర్స్ మీద ఇంత రకంగా పెట్టడం ఎందుకు? దారుణంగా పెట్టడం. 2,000 అక్కడ, 5,000 అక్కడ. సో మీ పార్టీ వాళ్ళు చెప్పిన, సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పార్టీ ప్రకారం మిడిల్ క్లాస్ కి ఐటీ ఎత్తేసి ఎక్కడ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయో ఆ వనరుల నుంచి ఇన్కమ్ తెచ్చుకుంటే ఐటీ అసలు ఉండాల్సిన పనే లేదన్నారు. మరి ఇట్లాంటివి చేస్తే అప్పుడు బెస్ట్ కదా. ఇప్పుడు ముందు చూపు మనకి లేదు కాబట్టి, ఎస్పిఆర్ రిజర్వ్స్ లేవు కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక ముందైనా ఇలా చేద్దాం, ఎస్పిఆర్ పెంచుకుందాం, స్ట్రాటజిక్ రిపోర్ట్స్ పెంచుకుందాం. ప్లస్ ఇలాంటి క్రూడ్ ఆయిల్ ఇబ్బంది పడ్డప్పుడు, విపరీతంగా పెరిగి ఏదైనా వార్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో అప్పుడు మన అన్ని సెట్ రైట్ అవుద్ది అనేది ఒక ఎత్తు. రెండోది ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి అనే ప్లాన్ ఉంది. పెట్రోల్ వాడకం తగ్గించున్నారంటే ఈవీస్ కి రండి అని. ఈవీ సేల్స్ కూడా ఈ మధ్య కాలంలో పెరిగింది బాగానే. సో ఈవీస్ కూడా ఇంకా పెరగాలంటే మీరు ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి. ఈవీస్ కార్లు కొనే వాళ్ళందరికీ ఎక్కువ మాక్సిమం ట్యాక్స్ హోప్ ఇవ్వండి. 1,00,000 పెద్ద 1 lakh అట్లా ఇస్తున్నారు కదా, ఇంకా దాని ట్యాక్స్ పెంచండి, తక్కువ రేటుకి ఇవ్వండి. అప్పుడు ఫసల్ ఫ్యూయల్ నుంచి దీనికి వస్తారు. వచ్చిన తర్వాత ఎట్లాగో అలవాటు చేసి మళ్ళీ తర్వాత ట్యాక్స్ పెంచుతారు కదా, అక్కడేం వదలరు కదా. ఇప్పుడు క్రూడ్ పెరిగితే మేము పెంచలేదు అంటున్నారు. మీరు అంతకుముందు తగ్గినప్పుడు తగ్గించారా? $60 వచ్చినప్పుడు తగ్గించలేదు కదా. ఎక్కడ కూడా ₹1 కూడా తగ్గించలేదు. పెంచినప్పుడు పెంచి అలానే ఉంచారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ లో ఇప్పుడు పెంచలేదు. రేపొద్దున మళ్ళీ పెంచడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ అయిపోయినాయి, 5 స్టేట్లు అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున నెక్స్ట్ మంత్ పెంచడానికి గ్యారంటీ ఇస్తారా మీరు? అంటే ఇప్పుడు